మాకంటగా ప్రజలు తిరగబడుతున్నారు ఇవాళ. ఇవాళనే ఇన్ని రోజులు లేని సమస్య ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈరోజు సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కారణం ఏంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎట్టి బస్సులో యాత్రాపం రాసిపెట్టుకో. ఎక్కడ యాత్ర స్టార్ట్ అయిందో అక్కడి నుంచి తీసుకురా. నీ బలగం ఏందో మా పార్టీ బలగం ఏందో చూద్దాం. నేను మొన్ననే సవాల్ చేసిన, నువ్వు గజగజ అంటున్నావు భారతీయ జనతా పార్టీ అంటే పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు, అరెస్ట్ చేసే ప్రయత్నం. కానిస్టేబుల్ బాధపడుతుంది అలా చాలామంది. ఏం సార్ గిన్నె వల్ల దిగబట్టి పోయిన విడత తిరిగినాం, 2 విడతలు 3 విడతలు తిరిగినాం. ఎక్కడ చిన్న గొడవ వేస్తున్నారు కార్యకర్తలు, క్రమశిక్షణతో ఉన్నారు. వాళ్ళు దాడి చేసినప్పుడు దాడులు సిద్ధమన్నారు మీరు, కానీ డ్యూటీ వేయలేకపోతున్నారు సార్ అని చెప్పి కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి పై స్థాయి చాలామంది ఆఫీసర్లు బాధపడుతున్నారు. సిగ్గు లేదు నీకు కనీసం. వాళ్ళకున్నటువంటి ఆలోచన నీకు లేదు, నీ కుటుంబానికి లేదు. అడుగో పక్కా యాత్ర చేస్తాం బిడ్డ, గుర్తుంచుకో. యాత్ర పక్కా చేస్తాం. 27వ తారీఖు నాడు పక్కా మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వరంగల్కి వస్తారు. ఎట్టి పసం బహిరంగ సభ నిర్వహించుతాం. ఈ యాత్ర ఎక్కడ ఆపినామో అక్కడ నుంచే తిరిగి యాత్ర ప్రారంభిస్తాం. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ యాత్రను ఆపడమే నీ పత్రానికి నాంది అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. లిక్కర్ స్కామ్ విషయంలో స్పందించు. నువ్వు పక్కా స్పందించు. లిక్కర్ స్కామ్ విషయంలో నీ స్పందన కోసం తెలంగాణ సమాజం ఎదురుస్తున్నది. ఎక్కడ యాత్ర ఆపినరో అక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తాం. 27వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభ కూడా ఎట్టి బస్సులో మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వస్తారు. జరిపి తీరుతాము. నీకు అడ్డుకునాలనే ఆలోచన ఉంటే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. రాకేష్ రెడ్డికి దెబ్బలు తాకినాయి, శోభకకు మా అక్కకు దెబ్బలు తాకినాయి, చాలామంది కార్యకర్తలు దెబ్బలు తాకినాయి. బీజేపీ కండువాలు వేసుకొని టీఆర్ఎస్ పార్టీలు దాడి చేసారు. ఇవాళ నీ ధైర్యం అంటే కొట్లాడు, యాత్ర అయ్యి ముఖ్యంగా తిరుగును. నువ్వు కూడా యాత్ర పెట్టుకొని తిరుగు, మాకు పోటీ తిరుగు, ప్రజలను కలువు. నువ్వేం చేసినావు చెప్పు, నువ్వేం బీకినావు చెప్పు, ఏం పొడిచినావు చెప్పు. చలో కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పని చెప్పు. మరి నేను నీ ఫామ్ హౌస్ దగ్గర వస్తలేం కదా, నీ ప్రభుత్వ పనికి వస్తలేం కదా. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు కాబట్టి ప్రజల లోపల ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద, టీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ యాత్ర వేస్తే మళ్ళీ మునుగోలు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్తో మాట్లాడుతున్నాడు, కానిస్టేబుల్ అది వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడుతున్నాడు, గ్రామ స్థాయి కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు, కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. మీ ఎమ్మెల్యేలే బాధపడుతున్నారు. మా ప్రజా సంగ్రామ అది కూడా ప్రజలు కూడా మాకు వ్యతిరేకత వస్తుందని చెప్పి మీ ఎమ్మెల్యేలే భయపడుతున్నారు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, యువతకు అప్పీల్ చేస్తున్నా. నా బిస్తర్ పట్టుకొని అడ్డుకుంటున్నా. తమ్ముడు, ఈ యుద్ధం స్టార్ట్ అయింది. వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా తప్పు చేసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి యువతకు నేను అప్పీల్ చేస్తున్న, సమయం ఇవ్వండి. చలో యుద్ధం స్టార్ట్ అయిన సమయం ఇవ్వండి. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రతి యువకుడు పాల్గొనండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, యువత తరలి రావాలి. ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందబెట్టే సమయం ఇప్పుడు శాసనమైంది వచ్చింది. ఎవరికి భయపడకండి, అవసరమైతే కేసులకు భయపడకండి, అరెస్టులకు భయపడకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రండి. ఇలా యుద్ధం స్టార్ట్ అయింది. 25 మంది మన కార్యకర్తలు జైలు పంపిణీ మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు సంగ్రామ సేన కార్యకర్తలు దాడులు జరిగినాయి. రాష్ట్ర అధ్యక్షుడు నన్ను అరెస్ట్ చేసిండు. వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ కూడా ఎవ్వరు కార్యకర్తలు ఇంట్లో ఉండకండి, అరెస్టులకు భయపడకండి, కేసులకు భయపడకండి, జైళ్ళకు భయపడకండి. నేను యువతకు అప్పీల్ చేస్తున్నా, దయచేసి మాకు సహకరించండి. బిస్తర్ పట్టుకోనండి, వారం రోజుల పాటు రండి. 27th బహిరంగ సభ విజయవంతం ఎవరు కూడా మాతో కలిసి రావాల్సిందిగా, స్వచ్ఛందంగా రావాల్సిందిగా ఈ తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నాను. నాకు తెలియదు అని కాదు స్కామ్, మీరు చెప్పిన విషయం తెలియదు. లిక్కర్ స్కామే. ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి దిగోసాం. అప్పుడు దేశం మొత్తం నేను బీఆర్ఎస్ఆ లేదు
బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ చూపాడు ఇక్కడ విక్తాడు గాడి విక్తాడు మేము అనుకున్నాం, కానీ ఇవి వికడానికి పోయినాడా జైలు నేను పంపుతాను. ఆరోపడితే నువ్వు నేనాపడి నన్ను ఆపడు. చట్టం తన పని తాను తీసుకుపోతాను ముఖ్యమంత్రి ఊరికి చెప్తారు కదా, ఇప్పుడు కాదు నడుస్తాను. పెట్టండి తప్ప ఏది తప్పేది, కోర్టులో కేసెస్ తప్ప ఎవరైనా తప్పన్నారు కదా. ఆరోపణలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు అంటున్నాం మేము, నిజాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నాం. తప్పేం చేస్తాం మేము? ఇక దొంగలకు అడ్డపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినా కదా, నేను ఏం చెప్పినా ముఖ్యమంత్రి కూడా చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. ఇవాళ ముఖ్యమంత్రికి తెల్లారు లేస్తే పంటలు వేస్తే ఈడీ అని గుర్తొస్తుంది. అందుకే నేను చెప్పిన 10 పెగ్గులు చంపుతాడు, 5 రగ్గులు చంపుకొని అంటాడు. మేము మాట్లాడమా? ఇవాళ ఆరోపణలు వచ్చిన వ్యక్తులు ఎవరు? చలో ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళకు వీళ్ళకి సంబంధాలు చెప్పండి. మరి సంబంధం లేదా వాళ్ళ వీళ్ళకు? కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం ఉంది. ఇలా వాళ్ళు ఎవరంటారు? ఎవరి బినామీలు వారు? మేము ఆరోపణలు చేయలే. ఢిల్లీ నుంచి వచ్చినట్టు పక్క అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాట్లాడుతున్నాం. నేను అంటున్నా ఎవరు బామాడదా ఎవరు అది, దానిలో ఎవరైతే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళకు ఎవరితో సంబంధం ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏ పార్టీ నాయకులైనా కూడా తప్పకుండా విచారణ జరపాల్సిందే. అయినా నువ్వు విచారణ జరిపితే ఆపుతారేది? నేను ఆపుతారేది? వాళ్ళు విచారణ సంఘాలు వాళ్ళు వచ్చి వాళ్ళు విచారణ చేసుకుంటే ఎవరిని వేసుకోవాలో వాళ్ళు వేసుకోపోతారు. ముందు చెప్పేస్తారేది వాళ్ళు? ఇలా పోలీసులు నాకు చెప్పొచ్చిరా నాకు? అరే మేము ప్రజాసంబంధంగా కొట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. లిక్కర్ స్కామ్లో ఆరోపణలు మాత్రం పోలీస్ రక్షణతో కాపాడుకుంటారు. దేశ్ కింద కేసీఆర్, లిక్కర్ స్కామ్ నుండి కేసీఆర్ కుటుంబం దేశ్ కింద గిట్టాను. ఇక దేశం మొత్తం లిక్కర్ స్కామ్ చేస్తారు. ఇప్పుడు ఇక దేశానికి ప్రధానమంత్రి ఇవ్వాలి, రాష్ట్రపతి దేశాన్ని వేయాలంటే దేనికోసం అంటే లిక్కర్ స్కామ్లు, లిక్కర్ వైన్స్ టెండర్లన్నీ తీసుకోవడానికి ముఖ్యమంత్రి దేశ నాయకుడు కావాలనుకుంటాడు. అర్థం కలియాలి వస్తే రేపు ముఖ్యం ఎవడుకొని తిరుగుతావు? రేపు దేశం మొత్తం అడగాలి. రేపు ఏ దేశం ఏ రాష్ట్రమైనా కూడా లిక్కర్ స్కామ్ అడగా దానికోసం వస్తుండడం మా రాష్ట్రానికి అని ప్రశ్నించే స్థాయికి వచ్చింది వాళ్ళ. దయచేసి ఇప్పుడు అట్లా ఏమనుకోలే, మీడియా కూడా తప్పుడు ప్రచారాలు దయచేసి మమ్మల్ని కొంచెం తెలుసుకోవడానికి. మీరు రాసిన తప్పడుతుంది, మీకు సమాచారం ఎక్కడైనా లీక్ అయింది కావచ్చు, కానీ తెలిసింది కావచ్చు అని రాసిన వాడిని కొంచెం మాకు క్లారిఫై తీసుకోండి ప్లీజ్. మా పర్సనల్ రిక్వెస్ట్ అది. ఎందుకంటే నేను కూడా సేమ్ అది జరిగింది. ఎవరో కొన్ని టీఆర్ఎస్ అమ్ముతారు, మెల్లంగా మీరు లీక్ ఇస్తారు, నమ్మించే విధంగా చేస్తున్నారు. కాబట్టి దయచేసి అటువంటి తప్పుడు ప్రచారాలకు మీడియా కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కేంద్ర బలం మా కార్యకర్తలు చాలు, మా కార్యకర్తలే మొత్తం ఆర్మీ, డ్రెస్ లైన్ పోలీసే మా కార్యకర్తలు. మేము పోలీస్ వ్యవస్థ వ్యతిరేకం కాదు కదా. మేము కూడా ప్రతి కార్యకర్త డ్రెస్ లైన్ పోలీసుని భావిస్తాము, చట్టాన్ని కాపాడుతాము. అందుకే ప్రజాసంబంధంగా వస్తున్నాం. మేము రాళ్ళ దాడి చేసినా అవి పూలు అనుకుంటున్నాం. మేము అది ఇలా కాదు దెబ్బ కొట్టలేదు రాకేష్ కొట్టి మేము పోలీస్ మీద ఆరోపణలు చేస్తలేము. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఇవాళ బీజేపీ కండువాలు వేసుకొని దాడి చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.